మనకి పాఠశాలలో చెప్పిన చరిత్రంతా పచ్చి అబద్ధమైతే ఈరోజు టీవీల్లో మనం చూస్తున్న యుద్ధాలు మతం కోసమో ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసమో కాకుండా దశాబ్దాల క్రితమే అగ్రరాజ్యాలు ప్లాన్ చేసిన ఒక భారీ భౌగోళిక రాజకీయ క్రీడైతే నిజం తెలుసుకోవాలంటే సమయంలో కాస్త వెనక్కి వెళదాం. కేవలం కొన్ని సంవత్సరాలు కాదు, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలానికి. జర్మనీలో హిట్లర్ చేతిలో 60 లక్షల మంది యూదులు అత్యంత దారుణంగా ఊచకోతకు గురయ్యారు. ప్రపంచం మొత్తం కన్నీరు పెట్టుకుంది. సొంతంగా ఒక దేశమంటూ లేని ఆ ప్రజల పట్ల ప్రపంచవ్యాప్తంగా అపారమైన సానుభూతి వ్యక్తమైంది. దశాబ్దాలుగా ప్రత్యేక దేశం కావాలన్న యూదుల ఆకాంక్షను ఆసరాగా చేసుకుని ఆ సానుభూతి మాటున అమెరికా, బ్రిటన్ దేశాలు ఒక భారీ వ్యూహం పన్నాయి. ఆ సమయంలో సామ్రాజ్యవాద దేశమైన పాలస్తీనా బ్రిటిష్ వారి పాలనలో ఉంది. ఈ అగ్రరాజ్యాల అసలు లక్ష్యం గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ముడిచమురుపై ఆధిపత్యం చలాయించడం. ఆ వ్యూహంలో భాగంగానే 14,000 చదరపు కిలోమీటర్ల పాలస్తీనా భూభాగాన్ని విడదీసి 1947వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్యప్రాచ్య దేశాల మధ్య ఈ ఇజ్రాయెల్ ఏర్పాటును అనేక గల్ఫ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఇది కేవలం ముగింపు లేని ఒక మహాయుద్ధానికి పునాది మాత్రమే. అసలు కథ ముందుంది. ఇప్పుడు లెబనాన్ దేశం గురించి మాట్లాడుకుందాం. మొత్తం 10,452 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న చిన్న దేశం అది. ఇప్పుడు నేరుగా 2026 మార్చి నెల నివేదికల దగ్గరికి వద్దాం. ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ సరిహద్దుల నుండి ఏకంగా 6 కిలోమీటర్ల లోతు వరకు లెబనాన్ లోపలికి చొచ్చుకుపోయింది. దక్షిణ లెబనాన్లోని దాదాపు 20% భూభాగాన్ని, అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తీసుకుంది. ఖియామ్ లాంటి కీలకమైన పట్టణాల్లో ఏకంగా తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా నిరంతర దాడులు జరుగుతున్నాయి. కానీ ఎందుకు? పాశ్చాత్య మీడియా మనకు చూపించని అసలు నిజం ఏమిటి? హిజ్బుల్లా అనగానే అదొక భయంకరమైన ఉగ్రవాద సంస్థ అని మనకు చెబుతారు. అమెరికా, నాటో దేశాలు పాశ్చాత్య మీడియాతో కలిసి చేస్తున్న ప్రచారంలో ఎదుగుతున్న హిజ్బుల్లాను ఒక ఉగ్రవాద సంస్థగా మాత్రమే చిత్రీకరిస్తున్నాయి. కానీ లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన దురాక్రమణకు వ్యతిరేకంగా పుట్టిన సంస్థే హిజ్బుల్లా. లెబనాన్ ప్రజల అస్తిత్వం కోసం, వాళ్ల ప్రాణాల కోసం పోరాడుతున్న సంస్థ అది. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ ఆక్రమణలో ఇజ్రాయెల్ చేసిన ఇంకో పని మీ రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. పాఠ్యపుస్తకాలు దాచేసిన ఒక నగ్న సత్యాన్ని మీ ముందుంచుతుంది. ఎందుకంటే వాళ్లు ప్రయోగించిన ఆ అస్త్రం సామాన్యమైనది కాదు. 2026 మార్చి 2వ తేదీన దక్షిణ లెబనాన్ ప్రాంతాన్ని ఆక్రమించుకునే క్రమంలో ఇజ్రాయెల్ ఒక దారుణానికి ఒడిగట్టింది. ప్రపంచం మొత్తం ఏకగ్రీవంగా నిషేధించిన అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన వైట్ ఫాస్ఫరస్ విషవాయువును దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ప్రయోగించింది. ఇది కేవలం సరిహద్దుల కోసం జరుగుతున్న చిన్నపాటి యుద్ధం కాదు. ఉగ్రవాదం అంతం పేరుతో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి అగ్రరాజ్యాలు ఆడుతున్న ఒక క్రూరమైన ప్రాణాంతక క్రీడ. ఇప్పుడు చెప్పండి, ఈ యుద్ధాలు నిజంగా ప్రపంచ శాంతి కోసమే జరుగుతున్నాయా, లేక అగ్రరాజ్యాల ఆధిపత్యం కోసం ఆడుతున్న నాటకాలేనా? దీనిపై మీ నిజమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. మీ వాయిస్ ప్రపంచానికి వినిపించండి. ఇలాంటి మరెన్నో దాచిన నిజాలను, ప్రపంచంలోని చీకటి రహస్యాలను తెలుసుకోవాలంటే ఇప్పుడే ప్రేమ్ జేవీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.